తాడేపూడెం పురపాలక సంఘం మాజీ చైర్మన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చైర్మన్, ఛాంబర్ మాజీ అధ్యక్షులు ఈలి సత్యనారాయణ జయంతి పురస్కరించుకుని పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమంలో వృద్ధులకు మార్షెట్ సుబ్బారావు, లింగంపల్లి గాంధీ, మల్లుల విజయల ఆర్థిక సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్లు ఎగ్గిన నాగబాబు, మార్షెట్ సుబ్బారావు, తోట తిరుపతి నాయుడు, మల్లుల విజయ్, పిల్ల నరసింహారావు, చామన సూర్యచంద్రరావు, బాలకృష్ణ, ఆరాజుల రాము, ఆరాజుల అప్పాజీ, పుప్పాల శివాజీ, కన్నా, ఈలి కిషోర్, ఈలి సత్య, ఈలి భార్గవ్, ఈలి సత్యనారాయణ, అభిమానులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన తాడేపల్లిగూడెం మాజీ మున్సిపల్ చైర్మన్, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ల ఛాంబర్కి చైర్మన్గా పనిచేసినటువంటి మహానుభావుడు ఈలి వెంకట సత్యనారాయణ గారి 80వ జయంతి సందర్భంగా ఇక్కడ వృద్ధాశ్రమంలో ఆయన కుటుంబ సభ్యులు, అలాగే ఆయన అభిమానులందరూ కలిపి వారికి భోజన కార్యక్రమం, అలాగే పళ్ళు అన్నీ కూడా పంచడం జరిగింది. ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో 4 దశాబ్దాల క్రితం ఆగస్టు 28 వచ్చిందంటే ఈ పట్టణంలో ఒక పండగ వాతావరణం నెలకొనేది. ఈలి సత్యనారాయణ గారు జన్మదినాన్ని ప్రజల మధ్యలో ప్రతి సంవత్సరం జరుపుకోవడం, అలాగే ఆయన రాజకీయ నాయకుడిగా పనిచేసినంతకాలం ఈ పట్టణంలో ఉన్నటువంటి పేదల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే అనేక చోట్ల ఆయన పేదలందరినీ కూడా మీకు ఎందుకు నేను ఉన్నాను అక్కడ నిర్మాణం చేసుకోమని పెద్దల్ని ఎదిరించి పేదల పక్షాన్ని నిలబడి ప్రజల శ్రేయస్సు కోసం కష్టపడినటువంటి మహానుభావుడు. ఈలి వెంకట సత్యనారాయణ గారు చైర్మన్గా చేసి, ఛాంబర్ చైర్మన్గా చేసి రాజకీయాల నుంచి తప్పుగా ఇప్పటికీ 30 సంవత్సరాలు పూర్తయింది ఆయన దివంగతులైన తర్వాత. ఈరోజు కూడా వారిని మననం చేసుకుంటూ ఈ పట్టణంలో కార్యక్రమాలు చేస్తూ వారి అభిమానులందరూ ఇక్కడికి రావడం చాలా ఆనందదాయకం. ఎంచేతంటే ఆ రోజులు నాగబాబు గారు కౌన్సిలర్ గారు మేమంతా చిన్న చిన్న కార్యకర్తలుగా ఉన్న రోజులు అవి. ఆ రోజుల్లో రాజకీయాలు ఎంతో స్వచ్ఛంగా ఉండేవి, ఎంతో సంబరంగా ఉండేవి, ఎంతో అభివృద్ధికరంగా ఉండేవి. ఈలి సత్యనారాయణ గారు అంటేనే సంబరం, అభివృద్ధి ఆ విధంగా ఉండేది. ఆగస్టు 15 వచ్చినా కానీ, ఈ జయంతి కార్యక్రమం వచ్చినా కానీ, ఈరోజు కేంద్ర మంత్రి అన్నా ముఖ్యమంత్రి అన్నా సామాన్యమైపోయిన పరిస్థితి. ఆ రోజుల్లో ఎమ్మెల్యే అంటేనే బయట ప్రజలకు అంతగా తెలియని పరిస్థితులు అవి. అటువంటి రోజుల్లో కేంద్ర మంత్రులు శివశంకర్ గారు కానీ, రాష్ట్ర మంత్రులు జనార్దన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు కానీ, ఇలాంటి వ్యక్తులందరూ కూడా సత్యనారాయణ గారు తాడేపల్లిగూడెం తీసుకొచ్చి ఈ తాడేపల్లిగూడెం అభివృద్ధిని చాలా చైతన్యవంతంగా వేగవంతం చేయడానికి ఎంతో ప్రయత్నం చేసిన వ్యక్తి. స్థానిక ఈ వృద్ధాశ్రమంలో మాజీ చైర్మన్ ఈలి వెంకట సత్యనారాయణ గారు, అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ చైర్మన్గా పనిచేసినటువంటి ఆయన మరి పుట్టినరోజు ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా భోజన సదుపాయము, అదేవిధంగా పనులు అవి పంచిపెట్టడం. ఆయన అభివృద్ధి ప్రదాత. ఆయన టైంలోనే నేను ఈలువలక్ష్మి హై స్కూల్లో పనిచేయడం జరిగింది. అప్పుడు ఆ కార్యక్రమాల్లో ఆయన పిలుచుకురావటం, అక్కడ రావటం జరిగింది. తాడేపల్లిగూడెం అభివృద్ధికి ఈలివారి కుటుంబం ఎంతో చేసినటువంటి సేవలు అభినందనీయము. ఈ తాడేపల్లిగూడెం పట్టణం ఇలా ఉండటానికి ముఖ్యంగా వాళ్ళు వేసినటువంటి పునాదుల మీదే మరి ఈనాడు ఈ పరిపాలన అంతా జరుగుతుంది. ఈ శుభ సందర్భంలో వారి యొక్క పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషం. థ్యాంక్ యూ. గౌరవనీయులు, పూజ్యులు, మరి ఈలి ఆంజనేయులు గారి తనయులు ఈలి సత్యనారాయణ గారి క్రీస్తు చేసుల జన్మదిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులు కిషోర్ గారు, వారి మనవాళ్ళు, అలాగే ఆంజనేయులు గారు అబ్బాయి అందరూ కూడా ఇక్కడ విచ్చేసి, ముఖ్యంగా మరి ఇవాళ తాడేపల్లిగూడెంలో ఒక చిన్న పట్టణం అది. ఈరోజు ఈలువారి ఆశీస్సులతో మన పట్టణం ఎంత అభివృద్ధి చెందిందంటే వికర్స్ కాలనీ అంటే ఒక 5-6 గ్రామాలతో సమానం. అలాగే ఈ పక్కన కూడా ఈరోజు అంత పెరిగిందంటే మహానుభావులు ఆ రోజు ఈలి ఆంజనేయులు గారు, ఈలి సత్యనారాయణ గారు, ఈలి వెంకట మధుసూదనరావు గారు, ఈలి వరలక్ష్మి గారు, వారి పిల్లలు, వారి అంత కృషితో జరిగింది కాబట్టే ఇంత అభివృద్ధి చెందిందని నా ఆలోచన. మరి మహానుభావులు ఈలి సత్యనారాయణ గారు అంటే
ఏ ఒక్క చిన్న సామాన్యుడికి మున్సిపాలిటీలో పని అవ్వాలంటే వారి దగ్గరికి వెళ్తే ఆ రోజు అయిపోయినట్టే. వారు కలిసి ఒక్క మాట చెప్తే ఆ పని అయిపోయి వాళ్ళకి నీరు కానీ ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఆయన ఆ విధంగా సాల్వ్ చేసేవారు. కూటమి నాయకులు తోటరాజా జన్మదినం శుభ సందర్భంగా స్థానిక బడుసులమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో కాళ్ళ గోపకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు చైర్మన్ శ్రీరంగం రామాంజనేయులు, నీలం సురేష్, నీలం అయ్యప్ప, కూచిపూడి వెంకట ప్రత్నాజీ, బైనపాలెపు ముఖేష్, సందక రమణ, తోటరాజా స్నేహితులు పాల్గొన్నారు. మంత్ర పుష్పాంజలి ఒకసారి ఎలా నుంచి ఆంధ్రప్రదేశ్ అప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ఏలూరు జిల్లా భీమడోల్లో బుధవారం రాత్రి పర్యటించారు. స్థానిక ప్రసిద్ధి శ్రీ మన్మోహ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదలతో ఆ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా 61 ఏళ్లు వైభవంగా నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవ సాంస్కృతిక కార్యక్రమ వేదికను జ్యోతి ప్రజ్వలన చేసి గన్ని ప్రారంభించారు. కళాకారులు, నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉత్సవ నిర్వాహకులు ఆయనను సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ దత్తాడ శ్రీనివాసరాజు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వేమూరులో మరి గణపతి సెంటర్లో ఉన్నటువంటి గొప్ప గణపతి యొక్క వినాయక చవితి సందర్భంగా మనమందరం కూడా ఏ శుభకార్యం మన ఇంట్లో కానీ మన గ్రామంలో కానీ ఎక్కడైనా మన సమాజంలో ఏ శుభకార్యం చేసుకోవాలన్నా ముందు ఆదిదేవుడు పూజతో ప్రారంభించేటువంటి మన సంస్కృతి సంప్రదాయంలో భాగమైనటువంటి వినాయక చవితి సందర్భంగా మరి భీమడోలు గ్రామ ప్రజలకు, పెద్దలకు, అలాగే ఆడపడుతులకు, రైతులకు, వివిధ ఎవరైతే ఏ యొక్క వ్యాపార వర్గాల్లో కానీ ఉద్యోగ వర్గాల్లో కానీ ఎవరైతే ఏ యొక్క సమాజంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ వినాయకుని యొక్క ఆశీస్సులు ఉండాలని, ఆ వినాయకుని యొక్క ఆశీస్సులతో మనం అందరం కూడా సుఖ సంతోషాలుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మరి పెద్దలు రాంబాబు గారి యొక్క మరి చెప్పారు రాజు గారు 47 సంవత్సరాల క్రితం వీరి అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పడి మరి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చుట్టుపక్కల గ్రామాల కన్నా ఈ గణపతి సెంటర్లో ఈ ఆదిదేవుని యొక్క వినాయక చవితి సంబరాలు బ్రహ్మాండంగా చేసినటువంటి సందర్భంలో రాంబాబు గారు కానీ, రాజు గారిని కానీ, వారిద్దరికీ సహకరిస్తున్నటువంటి గ్రామ పెద్దలకు కానీ, ఎవరైతే మరి యొక్క గొప్ప వినాయకుని యొక్క ఈ యొక్క పన్ను యొక్క అందరూ కూడా విడిగా మరి విరాళాలు ఇస్తున్నారో ఆ దాతలందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు వచ్చినందుకు నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మరొకసారి ఆ ఆదిదేవుని యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. విద్యుత్ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ గురువారం పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద సమావేశం నిర్వహించారు. అమరవీరులు రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి చిత్రపటాలకు సిపిఎం పార్టీ జిల్లా సెక్రటరీ సభ్యులు చింతకేల బాబురావు, సిరపరపు రంగారావు, బంకూరు నాగేశ్వరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో బర్ల బాలాజీ, మీసాల శ్రీనివాస్, కాటా నరేష్, గంట గోపి, గొర్రె అప్పాజీ, బి శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. 2000 సంవత్సరం ఆగస్టు 28వ తేదీన ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి ప్రజల మీద విపరీతమైనటువంటి భారాలు మోపినటువంటి విషయం తెలుసు. దానికి వ్యతిరేకంగా ప్రజానికం 100 రోజుల పాటు పైగా పెద్ద ఎత్తున పోరాటాన్ని సాగించి బషీరాబాద్ వద్ద 2020లో ఆగస్టు 28వ తారీఖున తమ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి ఈ పోరాటం సందర్భంగా ప్రపంచ బ్యాంకు ఆజ్ఞల మేరకు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల మీద కాల్పులు జరిపి
ముగ్గురు వీరుల్ని విద్యుత్ వీరుల్ని పట్టణ పెట్టుకున్నారు. కామ్రేడ్ బాలస్వామి, కామ్రేడ్ విష్ణువర్ధన్ రెడ్డి, కామ్రేడ్ రామకృష్ణులను పట్టణ పెట్టుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలని స్మరించుకుంటూ ఆనాడు అమర వీరులకి జోహార్లు అర్పిస్తూ మరి ఈ రోజున కూటమి పేరుతోటి అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం, బీజేపీ అలాగే జనసేన పార్టీలు ప్రపంచ బ్యాంకు విధానాలని, విద్యుత్ సంస్కరణ బిల్లుని రాష్ట్ర ప్రజానీకం మీద అధికారంలోకి వచ్చిన వెంటనే మోపారు. ఈ విధానాలను విరమించాలని ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను కూటమి పార్టీలు అమలు జరపాలని వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉమ్మడి రాష్ట్రంలో 4 రోజుల పాటు విద్యుత్ ఉద్యమ పోరాటం సాగింది. ఇదే రోజున 2000 సంవత్సరం 28వ తారీఖున బషారాబాద్లో పెద్ద ఎత్తున 9 వామపక్షాలు, దీంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ కూడా కలిసి వచ్చింది. ఈనాడు పాలనలో ఉన్న కూటమి పాలనలో ఉన్న చంద్రబాబు నాయుడు ఆనాడు కూడా అధికారంలో ఉన్నాడు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలనే పేరుతోటి పెద్ద ఎత్తున ఉద్యమం సాగితే ఆ ఉద్యమ కాలంలో కాల్పులు జరపడం అనేది జరిగింది. అందులో మరణించిన వాళ్ళు రామకృష్ణ, కృష్ణార్జునరావు, బాలస్వామి అనేటువంటి వాళ్ళు ఈ ముగ్గురు ఆనాడు ఆ ప్రభుత్వం తుపాకీ కాల్పుల్లో మరణించిన వాళ్ళకి ఈ రోజున మనం వాళ్ళకి ఈ రోజున ఈ 25 సంతాప తీర్మానం సందర్భంగా వాళ్ళకి మనం ఈ రోజున సంతాపం జరపవలసిన సందర్భం ఉంది. ఆ ఉద్యమ పోరాటాన్ని స్ఫూర్తితోటి ఈ కార్యక్రమం జరుగుతుంది. 25 సంవత్సరాల క్రితం జరిగిన పోరాటం ఇవాళ మన ముందు కనపడుతుంది. ఆనాడు 90 రోజుల పాటు మనం విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసాం. ఆనాడు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఉద్యమానికి సహకరించి ఆనాడు మనతో పాటు వచ్చింది. అయితే లక్షలాది మందిని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న హైదరాబాదు కేంద్రంగా తరలించారు. అక్కడ లక్షలాది మంది అక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేశాం. మనం అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు పోలీసుని అర్థం పెట్టుకుని గుర్రాలతోటి తొక్కించాడు, అలాగే నీటి పిరంగులతోటి నీళ్లు కొట్టించాడు, భాషలు కూడా ప్రయోగించాడు. ఇంటికి ఇక్కడ జనం మగపోతే లాఠీ చార్జీ చేయించి తుపాకుతో కాల్పులు జరిపాడు. 100 మందికి చేతికి కాయాలైనవి, కాళ్ళకు కాయాలైనవి అమరవీరులు మరణించారు. ఆ స్ఫూర్తితోటి తెలుగుదేశం ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు అధికారానికి దూరంగా ఉంది, దూరంగా పెట్టారు. అయితే ఆ ప్రతి ప్రభుత్వం కానీ తర్వాత ప్రభుత్వాలు కానీ ఈ రోజు వరకు కూడా విద్యుత్ ఛార్జీల పెంచడానికి సాహసం చేయలేదు. కారణం ఏంటంటే జరిగిన పోరాటం జరిగింది. తాడేపురం పట్టణ వ్యాపారవేత్త, మున్సిపల్ మాజీ కౌన్సిలర్, ఆర్యవేశ సంఘం గౌరవ అధ్యక్షులు మారా వెంకటేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా బుధవారం రాత్రి గుత్తుల సురేష్ ఆధ్వర్యంలో నారాయణ స్కూల్ దగ్గర ఎంయూఆర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి కేక్ కట్ చేశారు. గుత్తుల సురేష్ ఫ్రెండ్ సర్కిల్ యూత్ మారా వెంకటేశ్వరరావును శాలువా కప్పి సత్కరించారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు అత్తిలబాబి, మారా వెంకటేశ్వరరావు అభిమానులు, ఆర్యవేశ సంఘం ప్రముఖులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తాడేపల్లిగూడెంలోని 65వ సంవత్సరం పుట్టినరోజు వేడుకల సందర్భంగా మన గుత్తుల సురేష్ నా మిత్రుడు, అలాగే కింద సంవత్సరం కూడా ఇదే వేదికలో ఇక్కడ పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది. అలాగే ఈ మిత్రులందరూ కూడా నా గురించి చక్కని ఏర్పాటు చేయడం, అలాగే వీళ్ళందరూ కూడా నా సహకారం ఏదన్నా సరే తప్పనిసరిగా చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే గుత్తుల సురేష్ వాళ్ళ మిత్రబృందం అందరూ కూడా చక్కగా నాతో ఎప్పుడు కూడా ఏదైనా పనున్నా కానీ మంచి చెట్లు మాట్లాడుతూ ఉంటారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగా చేయటం చాలా ఆనందకరంగా ఉంది. అలాగే గుత్తుల సురేష్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ వినాయక అంటే వినాయకుడు ఒక జన్మదినం. ఆయన ప్రపంచంలో అలాగే ఈ భూమండలంలో ఉన్నటువంటి దేవదేవులందరికీ అధిపతి. ఆయన పుట్టినరోజు రోజున మా గురుగారైనటువంటి ప్రముఖ వ్యాపారవేత్త, జిల్లాలోనే ప్రముఖ బిల్డర్ అయినటువంటి శ్రీ మారా వెంకటేశ్వరరావు గారి 64 పుట్టినరోజు పూర్తి చేసుకుని ఈ రోజు నుంచి 65వ సంవత్సరంలో అడుగు పెడుతున్నారు. ఆయనగా భగవంతుడు
అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు అలాగే దాంతోపాటు మంచి కీర్తి ప్రశ్నలతో పాటు ఆయన మంచి ఆరోగ్యం ఇచ్చి నిండు నూరులు కూడా ఆయన సుశాంతితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఈ రోజున తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎంతోమంది కార్మికులకు పట్టనింపుతున్నటువంటి ఒక దేవుడు ఆయన. ఎందుకంటే కరోనా కష్టకాలంలోనే కొన్ని వందల మందికి కార్మికులకి పని చూపించి అది ఎవరు ఇబ్బంది పడకుండా చేసేటువంటి ఆయన మారవెంకటేశ్వరరావు గారికి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ 65వ పుట్టినరోజు జరిపినటువంటి దీనికి మనస్ఫూర్తిగా మా భవన నిర్మాణ కార్మికుల తరఫు నుంచి అలాగే మన మిత్రులు సురేష్ మిత్రబంధం ఏదో ఉందో వాళ్ళందరి తరఫు నుంచి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్థానిక ఏలూరు రోడ్లో వేయించేస్తున్న శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో వినాయక నవరాత్రుల్లో భాగంగా రెండో రోజు ఆలయ ధర్మకర్తలు మాజీ శాసనసభ్యులు ఈలినాని దంపతుల ఆధ్వర్యంలో స్వామివారికి గురువారం ఉదయం నుండి ఆలయ అర్చకులు రామకృష్ణ శర్మ బ్రహ్మోత్సవంలో పంచామృతాలతో అభిషేకాలు అర్చనలు అలంకరణ చేశారు. ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ధర్మకర్తలు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. గణపతి నవరాత్రుల్లో భాగంగా రెండో రోజు ఈరోజు గురువారం చాలా విశేషంగా భక్తులందరి గోత్రనామంతో కూడా శ్రీ సిద్ధి బుద్ధి విఘ్నేశ్వర స్వామి వారికి ఎంతో విశేషంగా పంచామృత అభిషేకములు అలాగే సహస్రనామాలతోటి గరికి పూజా కార్యక్రమాలు కూడా చాలా విశేషంగా మేము చేస్తున్నాం. భక్తులందరూ కూడా ఇదే విధంగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈలి నాని గారు ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ యొక్క 9 రోజులు జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఆయన దగ్గరుండి ఈ కార్యక్రమాలన్నీ కూడా వీక్షించడం జరుగుతుంది. అన్న సమారాధన కార్యక్రమం కూడా ఉందని తెలియజేసుకుంటూ పెండపాడు గ్రామంలో కోనేరు చెరువు వద్ద వేంచేస్తున్న శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆలయం పక్కన శ్రీ లంబోదర ఫ్రెండ్ సర్కిల్ యువకులచే ఏర్పాటు చేసిన శ్రీ గణేష మండపంలో శ్రీ వినాయక స్వామి పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సత్య ముత్యాలరావు శాస్త్రి బ్రహ్మత్వం వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ తాడేపగూడెం శాసనసభ్యులు బొలిసెర శ్రీనివాసులు, దుర్గా సూర్య ప్రవీణ్, దుర్గా పవన్ కుమార్, యశ్వంత్, సాయి, బన్నీ, రాకేష్, ఈశ్వర్, మోహన్, అభిరామ్ తదితరులు పాల్గొన్నారు. తాడేపూడెం 1వ వార్డు గణేష్ నగర్లో వేంచేస్తున్న శ్రీ సిద్ధి వినాయక చవితి 39వ వార్షికోత్సవ మహోత్సవాలలో భాగంగా ఆలయ కమిటీ అధ్యక్షులు కళ్యాణం రామచంద్రరావు ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. వినాయక చవితి రెండో రోజు భక్తులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత 39 సంవత్సరాలుగా గణేష్ నగర్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తాడేపూడెం రామారావుపేటలో గణేష్ యూత్ 24వ గణపతి నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. పేరుచెర్ల ఫౌండేషన్ చైర్మన్ లయన్ పేరుచెర్ల మొల్లె కృష్ణరాజు దంపతులు తొలి పూజ చేసి నవరాత్రులు ప్రారంభించారు. గణేష్ యూత్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భీమడోలు మండల వ్యాప్తంగా గురువారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి రహదారులు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మండల కేంద్రమైన భీమడోలులోని పంచాయతీ రోడ్డు, సినిమా హాల్ రోడ్డు, అరుంధతి, ఇందిరా కాలనీల రోడ్లు, భీమడోలు జంక్షన్లోని ఏలూరు, ద్వారకా తిరుమల రోడ్లు నీట మునిగాయి. రోడ్లపై భారీగా నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పంచాయతీ అధికారులు నీటిని డ్రైన్లలోకి మరలించేందుకు చర్యలు చేపట్టారు. ఈరోజు ఉదయం 8:30 79.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు.
స్థానిక కోతిబొమ్మ సెంటర్లో 3వ వార్డు సాయిబాబా గుడి దగ్గర విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారిని గురువారం అత్యంత వైభవంగా పూలతో అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. యూత్ సభ్యులు మండవల్లి గంగాధర్రావు, ఎర్రంశెట్టి సత్యనారాయణ, గొట్టాపు శ్రీనివాస్, దేవాబతుల రాము ఆధ్వర్యంలో స్వామివారికి పూజలు నిర్వహించారు. అందరికీ నమస్కారం. తాడేపల్లిగూడెం కోతిబొమ్మ సెంటర్ 3వ వార్డులో వినాయక చవితి చేస్తున్నాం. విశ్వ వినాయక యూత్ మాది మొదటి వార్షికోత్సవం. ఇక్కడ అంగరంగ వైభవంగా పూజలు జరుగుతాయి 5 రోజులు. 6వ రోజు ఊరేగింపు. అందరూ వచ్చి దండం పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. మాది విశ్వ వినాయక యూత్ సర్కిల్. తాడేపూడెం శాస్మాల్ రోడ్లోని గోల్డ్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వేడుకగా నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గోల్డ్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు గోల్డ్ గణేష్ యూత్ సభ్యులు తెలిపారు. తాడేపూడెం వినాయక నగర్లో ఉన్న వినాయకుడి గుడి వద్ద వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ వినాయక చవితి 51వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతిరోజు ఉదయం స్వామివారికి అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటున్నారు. కార్యక్రమంలో లక్ష్మీ గణపతి ఆలయ గౌరవ అధ్యక్షులు మాదాసు సత్యనారాయణ, ప్రెసిడెంట్ సారసాని రాము, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీలక్ష్మీ గణపతి ఆలయ 51వ వార్షికోత్సవం సందర్భంగా 2వ రోజు ఇవాళ 2వ రోజు పూజ చేసుకున్న దంపతులు మన లండన్ వస్తే మేడపల్లి వెంకటకృష్ణారెడ్డి గారు, శ్రీమతి సుధాదేవి దంపతులు అక్కడ ఇచ్చింది. ఇంకొకరు కూడా మన 11వ వార్డుకి చెందిన కోట లక్ష్మీపతి గారి కుమారుడు కోట అశోక్ గారు మరియు వారి శ్రీమతి మొత్తం అందరూ వాళ్ళ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే అంతటి వినాయక లక్ష్మీ గణపతి ఆలయ ఉత్సవాల కార్యక్రమాలు మన పాద సత్యనారాయణ గారు, కోలసాని రాము గారు, కొల్లూరి శ్రీనివాసరావు గారు, భక్తుల రాకేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. తాడేపూడెం పురపాలక సంఘం కార్యాలయం వద్ద మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం 2వ రోజు స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. తాడేపూడెం 1, 2, 3 వార్డుల కోడలి అబ్బులకొట్టు సెంటర్ వేకర్స్ కాలనీలో శ్రీ వరసిద్ధి వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా చిట్టూరు నాగేంద్ర ఫ్రెండ్ సర్కిల్ గణపతి నవరాత్రుల ఉత్సవాలు 2వ రోజు గురువారం ఉదయం స్వామివారికి ఉత్సవాలు కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అబ్బులకొట్టు సెంటర్, చిట్టూరు నాగేంద్ర ఫ్రెండ్ సర్కిల్, సన్ సర్కిల్, శివపుత్ర ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక భాష్యం పాఠశాలలో ఒలింపస్ ద స్పోర్ట్స్ సాగా 2025 లోగో ఆవిష్కరణను ఏపీ నిట్లోని స్పోర్ట్స్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ అథ్లెటిక్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నందు ఫిజికల్ డైరెక్టర్ సంజారాణి గురువారం ఆవిష్కరించారు. ప్రిన్సిపాల్ రమేష్ బాబు అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ తమ పాఠశాల జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ నెల 29న విద్యార్థులకు వివిధ ఆటల పోటీలు, అథ్లెటిక్స్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు వారి శారీరక, మానసిక దృఢత్వం కోసం తమ పాఠశాల ప్రాధాన్యత ఇస్తుందని వివరించారు. ముఖ్య అతిథి సంజయరాణి మాట్లాడుతూ పిల్లలు క్రీడలు అలా ఆడవలసిన ఆవశ్యకత వివరించారు. కార్యక్రమంలో శ్రీభాష్యం జోనల్ ఇన్ఛార్జ్ శ్రీమన్నారాయణ రెడ్డి, హెచ్ఎం కళ్యాణి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. If you are around all the development, just keep it in your mind, in your focus. What you want to do, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు దాని మీద ఫోకస్ చేయండి. యాక్చువల్గా ప్రతి డే, ఎవ్రీ డే వీ హ్యావ్ 24 hours. In the 24 hours, at least we need to keep it at 9 or 8 hours for sleeping. The remaining time, what we are doing? In the remaining 11 hours we are reading, no, right? So, especially what I am telling that, just to keep it in mind, just to calculate. For example, 2 days, 3 days we have a holiday.
24 hours, you are at least 10 hours, but keep it as sleep. Remaining to what you are doing. Remaining 2 hours, something or bath, something, eat, everything. Remaining hours, which you calculate, nothing, you are not studying in the zero. So we are wasting of the time. Just you think about that. Okay, in the childhood onwards, I also don't know, but somebody definitely they take at least 1 or 2 persons. If you take this seriously, you will get the success. విద్యుత్ అమరవీరుల 25వ సంవత్సరం సందర్భంగా ప్రతిజ్ఞా దినం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జగన్నాథపురం గ్రామంలో గురువారం జరిగింది. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు పీలగాది నాయుడు, ప్రకృతి మాణిక్యాలరావు, మట్టా వెంకటేశ్వరులు, ఆరేపల్లి సూర్యప్రకాష్, కానూరు వెంకటశివ, మట్టారంగ, దైవాలు సత్యప్రకాష్, ఎల్రాజు, వెలుటూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 28/2000 సంవత్సరం విద్యుత్ ఛార్జీల వ్యతిరేక ప్రదర్శనకి హైదరాబాద్లో షహీదా చౌక్, బషీరాబాగ్ వద్ద పోలీసులు జరిపినటువంటి కాల్పుల్లో అసూలు బాసినటువంటి అమరవీరులు 25 సంవత్సరాల వర్ధంతి కార్యక్రమం ఈరోజు. ఆ రోజున జరిగినటువంటి కాల్పుల్లో 3 యువకులు ప్రాణాలు అర్పించారు. దాని తర్వాత 10 సంవత్సరాల పాటు విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ప్రభుత్వం సాహసించలేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారే అధికారంలో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు సంస్కరణలు తీసుకొచ్చి అంబానీ, అదానీ యొక్క మీటర్లను మనకు బలవంతంగా తగిలించడానికి చూస్తున్నారు. ఈ మీటర్లో మామూలుగా తిరగదు, రోజుకు 3 సార్లు అంటే అనుకూలంగా, సమయానుకూలంగా తిరిగేటువంటి విధానాలు అందులో రూపొందించారు. అంటే ఈ రోజున 100లలో వచ్చేటువంటి బిల్లు రేపొద్దున వేలల్లో వచ్చే పరిస్థితి ఉంది. అందుకని ఈ అదానీ మీటర్లు, స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ ఈ రోజున అమరవీరుల యొక్క స్ఫూర్తితోటి, వాళ్ళు చేసిన త్యాగాలతోటి మనం అందరం కూడా ప్రతిజ్ఞ చేయబోతున్నాం. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉండి సమస్యలతో సతమతమవుతున్న రజక వృత్తిదారులను వారి వృత్తి సమస్యలపై ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘ అధ్యక్షులు చిలకలపల్లి అన్నారు. గురువారం ఆయన దెందులూరు నియోజకవర్గం పెదవేగ మండలం తొండపాడులో మాట్లాడారు. రజక వృత్తిదారులు పడుతున్న అనేక సమస్యలను నేను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ముఖ్యంగా బీసీ కార్పొరేషన్ అధికారుల ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో రజకులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ సమస్యల గురించి అడగడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద 30,300 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వెనుకబడుతున్న రజక వృత్తిదారులకు కూటమి ప్రభుత్వం సహాయం చేయడానికి ముందుగా వచ్చింది. ఈ నేపథ్యంలో ఎవరికి ఏ రకమైనటువంటి సహకారాలు అందించాలనే నిర్ణయం చేశారు. ముఖ్యంగా రజక వృత్తిదారులకు డోబీగార్సు, అదేవిధంగా రజక విశ్రాంతి భవనాలను మంజూరు చేయటకు ముందుకు వచ్చినట్టు ప్రతిపాదనలు అడగడం జరిగింది. ఈ సందర్భంగా నేను సుమారు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలో 250 గ్రామాల రజకులు విశ్రాంతి భవనాలు మరమ్మతులకి ప్రతిపాదన తయారు చేసి జిల్లా అధికారులకు ఇవ్వడం జరిగింది. స్థానిక ఏరూరు రోడ్లో వేంచేస్తున్న షిరిడి సాయిబాబా వారి ఆలయంలో గురువారం పురస్కరించుకుని ఆలయ అర్చకులు వెంకటరామయ్య బ్రహ్మోత్సవంలో బాబావారికి ఉదయం నుండి ప్రత్యేక పూజలు, అలంకరణలు చేశారు. పూజల అనంతరం భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ పూజల్లో భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబావారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రతి గురువారం బాబావారికి విశేష పూజలు, అనంతరం అన్నదానం చేయడం జరుగుతుందని వెంకటరామయ్య తెలిపారు. గురువారం సందర్భంగా ఉదయం 5:35కు కాకడహారతి, 6 గంటలకు విఘ్నేశ్వర స్వామి పూజా కార్యక్రమము, అభిషేకాలు, అలాగే 6:30కు బాబావారికి విద్యుత పల్లరసములతో విశేష అభిషేక కార్యక్రమం, అలాగే 7:30కు నీరాజమంత్ర పుష్పములు జరుగును. కావున భక్తులందరూ కూడా ఉదయం కాకడహారతి నుంచే పాల్గొన్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు 12 గంటల హారతి, 12 గంటలకు మళ్ళీ అన్న సమారాధన జరుగును. కావున భక్తులందరూ కూడా వచ్చి ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని బాబావారి అన్నప్రసాదం సేకరించి తరించుగా కోరుతున్నాం. అమెరికాతో సత్సంబంధాలు ఉండేలా భారత ప్రధాని నరేంద్ర మోడీ చొరవ చూపాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వినియోగదారుల సంఘం ఉపాధ్యక్షులు హనుమంతరావు ప్రధాని మోడీకి ఈమెయిల్ ఇచ్చినట్లు తెలిపారు. భారతదేశ భవిష్యత్తు దృష్ట్యా అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ప్రధాని మోడీ ముఖాముఖి చర్చలు జరపాలన్నారు.
రష్యాతో భారత వైఖరిలో మోడీ తీరు హర్షణీయమని పేర్కొన్నారు. స్థానిక పోలీస్ క్వార్టర్స్ వద్ద వేంచేస్తున్న షిరిడి సాయిబాబా వారి ఆలయంలో గురువారం పురస్కరించుకుని స్వామివారికి ఉదయం నుండి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, కార్యక్రమాలు నిర్వహించారు. బాగువెల్లి రామచంద్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో మానేపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి గురువారం మరియు విశేష రోజుల్లో బాబావారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.